Hello everyone, welcome back. This is the first part of our June current affairs. Okay, see everything PDFs kavalo, we have created a Telegram channel in the name of CC Current Affairs. If you join the channel, all your PDFs are readily available there. Okay, so see the first one, according to Forbes magazine, who has become the world's highest paid male athlete? Yes, who is it? And it is Roger Federer anamata. Like see, we all know about him, Roger Federer. He is a topmost tennis player kadandi. So ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం వీళ్ళకు కూడా కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి అనమాట. ఆ క్రైటీరియా ప్రకారం ఇయర్ వైజ్ వీళ్ళ రెవెన్యూకి సంబంధించి ఈ రెవెన్యూలో ఏమొస్తాయంటే అథ్లెట్స్కి సంబంధించి లైక్ వాళ్ళ శాలరీ అవ్వచ్చు, లేదా అంటే వాళ్ళకి వచ్చే ప్రైజ్ మనీ అవ్వచ్చు, లేదంటే వాళ్ళకున్న ఎండోర్స్మెంట్స్ త్రూ వాళ్ళకి వచ్చే అమౌంట్ అవ్వచ్చు, లేదంటే జస్ట్ వాళ్ళ అపియరెన్స్ వాళ్ళు దేనిలోనా కనిపిస్తే దానికి వచ్చే అమౌంట్ అవ్వచ్చు. వీటన్నిటిని కలిపి వాళ్ళ యొక్క రెవెన్యూని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. లాస్ట్ ఇయర్ జూన్ 2019 నుంచి ఈ ఇయర్ జూన్ 2020 వరకు వాళ్ళ రెవెన్యూని క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారం ఫోర్బ్స్ మ్యాగజైన్ వాళ్ళు హైయెస్ట్ పెయిడ్ మేల్ అథ్లెట్ ఎవరు అని ఇవ్వడం జరుగుతుంది అనమాట. టాప్ 1లో ఇట్ ఈస్ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెడరర్ అనమాట. విత్ యాన్యువల్ ఇన్కమ్ $106.4 million అనమాట. ఈ యొక్క యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి $106.4 million. సో he has become the world's highest paid male athlete. He was the top one అనమాట. దాని తర్వాత ఇన్ ద సెకండ్ ప్లేస్ ఇట్ ఈస్ క్రిస్టియానో రొనాల్డో, థర్డ్ ప్లేస్లో ఇట్ ఈస్ లియోనల్ మెస్సీ, ఫోర్త్ ప్లేస్లో ఇట్ ఈస్ నెయ్మర్ అనమాట. దీస్ 3 fellows ఆర్ ద ఫుట్బాల్ లెజెండ్స్. లైక్ సి ఫోర్బ్స్ మ్యాగజైన్ వాళ్ళు ఏం చేస్తారు, టాప్ 100 అథ్లెట్స్ లిస్ట్ ఇస్తారు, హైయెస్ట్ పెయిడ్ మేల్ అథ్లెట్స్ లిస్ట్. దానికి సంబంధించి మన ఇండియా నుంచి కేవలం ఒకే ఒక్క మేల్ అథ్లెట్ ఈ ఫోర్బ్స్ మ్యాగజైన్ లిస్ట్లో ఉన్నారు, దట్ ఈస్ విరాట్ కోహ్లీ అనమాట. ఈయన యొక్క ర్యాంక్ ఎంత అంటే 66th out of 100. అంటే వీళ్ళు ఈ సెకండ్, థర్డ్, ఫోర్త్ పొజిషన్స్ కూడా జస్ట్ ఒక అట్లా $10 million తేడాతో సెకండ్, థర్డ్, ఫోర్త్ పొజిషన్లో ఉన్నారనమాట. క్లియర్ కదండి? సో దట్స్ అ థింగ్. నెక్స్ట్ వన్, see, the Ministry of New and Renewable Energy has proposed the One Sun, One World, One Grid program to interconnect renewable energy sources across 140 countries. Okay, on that note, who is the present Minister of New and Renewable Energy? Yes, who is it? And it is Rajkumar Singh. Considering all other options, Prakash Javadekar garu, he is the Union Minister for Environment, Forest and Climate Change. కదా. పీయూష్ గోయల్ గారు, హీ ఈస్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. రవిశంకర్ ప్రసాద్ గారు, హీ ఈస్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ కమ్యూనికేషన్స్. ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు, హీ ఈస్ ద లైక్ ఇప్పుడు మినిస్ట్రీస్ డిఫరెంట్ ఉంటాయి, లైక్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఉంటుంది, యూనియన్ మినిస్టర్షిప్ ఉంటుంది. ఈయన లైక్ రాజ్ కుమార్ సింగ్ గారు లాగానే ఈజ్ ఏ ఇండిపెండెంట్ ఛార్జ్ అనమాట, యూనియన్ మినిస్టర్ ఫర్ స్టేట్. దేనికి సంబంధించి? న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఈజ్ ద ఇండిపెండెంట్ ఛార్జ్ అనమాట. అలాగే సేమ్ ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు కూడా ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ స్టేట్, ఈజ్ ఆల్సో హోల్డింగ్ ఇండిపెండెంట్ ఛార్జ్. ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కల్చర్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ మినిస్ట్రీస్ బిలాంగింగ్ టు దాట్. ఓకే, కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ దిస్ వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ ఏంటి? మన హోల్ వరల్డ్కి సంబంధించి సన్ ఒక్కడే కాబట్టి ఆ కాన్సెప్ట్తో అసలు దీని యొక్క మెయిన్ మోటో ఏంటి అని అంటే సన్ నెవర్ సెట్స్ అనమాట. ఇది దీని యొక్క కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని లైక్ వరల్డ్లో ఉన్నటువంటి మ్యాక్సిమం మెజారిటీ కంట్రీస్ స్కీమ్ అనేది ఏంటి అని అంటే లైక్ ఇది 3 phases జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఫేజ్లో లైక్ కొన్ని సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అవి డీల్ చేస్తాయి. సెకండ్ ఫేజ్లో లైక్ ఆఫ్రికన్ కంట్రీస్. థర్డ్ ఫేజ్లో మొత్తం హోల్ వరల్డ్ ఇంటర్ కనెక్ట్ చేస్తూ జరుగుతుంది అనమాట ఈ ప్రోగ్రామ్ అనేది. ఇది మెయిన్గా దేనికోసం అని అంటే సోలార్ ఎనర్జీ. ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ దానిలో కూడా మెజారిటీ వచ్చేసి సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఎనర్జీని హార్నెస్ చేయాలి, ఎనర్జీని సేవ్ చేయాలి, లేదు అనంటే ఉన్న సోలార్ ఎనర్జీ సోర్సెస్ని మనం ఎన్హాన్స్ చేసుకోవాలి. ఆ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. దీనిలో ఇప్పటికొచ్చేసి లైక్ ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి సంబంధించి టోటల్ ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్ 140 కంట్రీస్ అనేది దీనిలో మెంబర్స్గా ఉన్నాయి.
later it might this number might go to 190. ఓకేనా, మెయిన్ కాన్సెప్ట్ అయితే అదే అనమాట. సోలార్ ఎనర్జీని హార్నెస్ చేయాలి, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సన్ నెవర్ సెట్స్, ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని లైక్ ఇది వరకు కూడా మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఉంది కదండి, మనం దానిలో వన్ ఆఫ్ ద కో ఫౌండర్స్. కాకపోతే దీనిలో ఇన్వాల్వ్ అయిన కంట్రీస్ చాలా తక్కువ అనమాట. దీనిలో ఇన్వాల్వ్ అయిన కంట్రీస్ కేవలం 64, కానీ ఈ ప్రోగ్రాంలో మాత్రం ఇన్వాల్వ్ అయిన కంట్రీస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్, ఇదివరకు ఉన్న సిచ్యువేషన్స్ అన్నిటిని బేరీజ్ వేసుకొని మన ఫ్యూచర్కి ఇదైతే పర్ఫెక్ట్ అన్న ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందన్నమాట ఈ ప్రోగ్రామ్ని. ఓకేనా, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, దట్ ఎస్పెషల్లీ సోలార్ ఎనర్జీ అనమాట. దీనివల్ల ఏమవుతుంది, లైక్ మనం పెట్రోల్ డీజిల్ వాడే బదులు ఎలాగైతే దాని ప్లేస్లో సిఎన్జీని యూజ్ చేస్తున్నామో, ఇన్ ద సేమ్ మేనర్ ఈ మాలిక్యులర్ ఎనర్జీ కానీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ కానీ, అటామిక్ ఎనర్జీ కానీ, వీటన్నిటి ప్లేస్లో సోలార్ ఎనర్జీతో రీప్లేస్ చేయాలి అన్న ఉద్దేశంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందన్నమాట. ఇట్ హ్యాడ్ టు గో అలాంగ్ వే. సో దట్స్ ద థింగ్ అనమాట. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, which of the following country remained as the top source of FDI, accounting for $14.67 billion according to the data released by the Department of Promotion of Industry and Internal Trade? Yes, what is the country at the top? It is Singapore. What is the capital currency of Singapore? It is Singapore city. Currency is Singapore dollar. Kada, right. అసలు ఈ ఎఫ్డిఐ అన్న కాన్సెప్ట్ ఏంటండి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఏదైనా ఒక కంట్రీ, అది ఇండియానే కాదు, అమెరికానే కాదు, ఏ కంట్రీ అయినా సరే వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేయడం, అది పర్టికులర్ ఫర్మ్లో అవ్వచ్చు, లేదు అనంటే వాళ్ళే సొంతంగా ఏదైనా కంపెనీని స్టార్ట్ చేయొచ్చు, లేదనంటే వేరే వాళ్ళ దానిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. లైక్ అంటే దానికి హెడ్గా వ్యవహరించడం అనమాట, ఇన్వెస్ట్ చేసి. సో దోస్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ ఎఫ్డిఐకి సంబంధించి లైక్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, దీనిని ప్రమోట్ చేయడానికి టాప్ సోర్స్ ఆఫ్ ఎఫ్డిఐస్ ఏంటి అంటే, అది ఏ కంట్రీ నుంచి అయినా రావచ్చు. ఏ కంట్రీలోకి ఎక్కువ ఎఫ్డిఐస్ ఇన్ఫ్లో ఎక్కువ జరుగుతుంది, దట్ ఈస్ సింగపూర్ అనమాట. ఫస్ట్ ప్లేస్లో సింగపూర్ ఉంది. సెకండ్ ప్లేస్లో ఇట్ ఈస్ మారిషస్ అనమాట. ఇది వరకు 2017లో చూసుకుంటే మారిషసే టాప్లో ఉండేది అనమాట. అంటే ఈ ఎఫ్డిఐస్ ఇన్ఫ్లోస్లో మారిషస్ టాప్లో ఉండేది. బట్ దాని తర్వాత ఎప్పుడైతే ఈ సింగపూర్ దాని ట్యాక్స్ ఎవేషన్స్ తీసుకొని వచ్చిందో, అంటే ఇప్పుడు వేరే కంట్రీతో మనం ట్రేడ్ చేయాలి అని అంటే, సపోజ్ ఇంపోర్ట్ అయినా ఎక్స్పోర్ట్ అయినా చేసుకునేటప్పుడు దాని మీద ట్యాక్సెస్ లెవీ చేస్తారు కదా, దానికి సంబంధించి ఏ కంట్రీ అయితే ఎక్కువ ఫేవరబుల్గా ఉంటుందో దానిలో ఎక్కువగా ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ ఎఫ్డిఐస్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ ట్యాక్స్ వాటిల్లో కొద్దిగా ఫేవరబుల్గా ఉంది కాబట్టి, వాళ్ళకి తగ్గట్టు ఫేవరబుల్గా చేసింది కాబట్టి సింగపూర్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఇండస్ట్రీస్లో కానీ ఇంటర్నల్గా ట్రేడ్కి సంబంధించి ఈ ఎఫ్డిఐస్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంది, దట్ ఈస్ సింగపూర్ అనమాట. అండ్ పార్ విత్ దట్ మారిషస్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ మోర్ ఇన్ఫ్లుయెన్స్ ఓన్లీ, బట్ సింగపూర్ టాప్స్. లైక్ $14.67 బిలియన్ ఉంటే మారిషస్కి సంబంధించి ఇట్ ఈస్ $10 బిలియన్ అనమాట ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అన్నది. క్లియర్. దీనివల్ల గ్లోబల్ ఎకానమీ, కంట్రీకి ఆ కంట్రీ యొక్క ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది, దేర్బై గ్లోబల్ ఎకానమీ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. క్లియర్. నెక్స్ట్ వన్, on which date World Milk Day observed annually? Yes, when it is observed annually అంటే it is on June 1st అనమాట. వరల్డ్ మిల్క్ డే June 1st ఇంకో డే కూడా సెలబ్రేట్ చేస్తామండి, దట్ ఈస్ గ్లోబల్ పేరెంటింగ్ డే అనమాట. ఓకేనా, గ్లోబల్ పేరెంటింగ్ డే కూడా June 1st సెలబ్రేట్ చేస్తారు. వరల్డ్ మిల్క్ డే ఇంటర్నేషనల్ లెవెల్లో వరల్డ్ మిల్క్ డే అనేది June 1st సెలబ్రేట్ చేస్తాం. అదే నేషనల్ మిల్క్ డే వచ్చేసి ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ November 26th అనమాట. ఈ November 26th మనం ఇండియాకి సంబంధించి నేషనల్ మిల్క్ డేని November 26th ఎందుకు సెలబ్రేట్ చేస్తామనంటే, లైక్ ఈ అమూల్ ఫౌండర్ ఉన్నారు కదండి, హూ ఇస్ ఈ వర్గీస్ కురియన్ గారు, మిల్క్ రిఫార్మర్. ఈ వర్గిన్ కురియస్ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా November 26th నేషనల్ మిల్క్ డే సెలబ్రేట్ చేస్తాం అనమాట. ఏ డే అయినా, లైక్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో అయినా నేషనల్ లెవెల్లో అయినా ఏదైనా డే సెలబ్రేట్ చేస్తామనంటే దాని యొక్క మెయిన్ మోటో ఏముంటుంది, అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం ఆ డేకి సంబంధించి.
అందుకనే కదా పర్టికులర్ డేని సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ కూడా మిల్క్కి సంబంధించి అంటే పాలు, దిస్ ఈజ్ మనందరికీ తెలుసు, ఇట్ ఈస్ అ రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెనీ అదర్ మినరల్స్ కదా. అందుకని చెప్పేసి మిల్క్ కన్జంప్షన్ యొక్క యూజెస్, దాని యొక్క బెనిఫిట్స్ అన్నిటిని తెలియజేస్తూ దానికి సంబంధించి అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ వరల్డ్ మిల్క్ డేని సెలబ్రేట్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్. సిన్స్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ సిన్స్ 2001. అందుకే ఇయర్ 2020కి దీని యొక్క థీమ్ కూడా ద 20th ఇయర్ ఆఫ్ వరల్డ్ మిల్క్ డే. ఆ థీమ్ కూడా అదే అనమాట. ఓకేనా, 20 years ఫినిష్ అయింది కాబట్టి. క్లియర్? నెక్స్ట్ వన్. According to Niti Aayog Vice Chairman Rajiv Kumar, India can have access to carbon credits worth how many billion by propagating natural farming and agroecology? This how many andi? It is $50 to $60 billion అనమాట. సో నీతి ఆయోగ్ ఇది వరకు అయితే మన ప్లానింగ్ కమిషన్ ఉండేది కదా, ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కదా. ఈ నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ రాజీవ్ కుమార్ గారి ప్రకారం మనం ఎన్ని కార్బన్ క్రెడిట్స్కి మనకి యాక్సెస్ ఉంది అని అంటే ఇట్ ఈస్ 50 to 60%. అసలు ఈ కార్బన్ క్రెడిట్స్ అన్న కాన్సెప్ట్ ఏంటి అని అంటే లైక్ ప్రతి కంట్రీ ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసుకుంటే ప్రతి కంట్రీ కూడా లైక్ కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే ఏంటి? కార్బన్ రిలీజ్. ఈ కార్బన్ రిలీజ్ అనేది ఇండస్ట్రీస్ త్రూ రిలీజ్ అవ్వచ్చు, లేదు అని అంటే లైక్ వెహికల్స్ త్రూ రిలీజ్ అవ్వచ్చు, ఫర్మ్స్ త్రూ, ఇంకా కంపెనీస్ త్రూ. ఈ రిలీజ్ అనేది ఎలాగైనా జరగవచ్చు అనమాట. ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ అన్నది దానిని బేస్ చేసుకొని ఈ కార్బన్ క్రెడిట్స్ అన్నవి ఉంటాయన్నమాట. అంటే ఏదైనా సపోజ్ ఇప్పుడు నేనే ఒక కంపెనీని స్టార్ట్ చేశాను అనుకోండి, నా కంపెనీ నుంచి దాని కెపాసిటీని బట్టి ఇంత కార్బన్ డైఆక్సైడ్ని మాత్రమే రిలీజ్ చేయాలి అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఆ మోతాదుకి మించి రిలీజ్ చేసింది అనుకోండి ఆ కంపెనీ, అప్పుడు ఆ కార్బన్ క్రెడిట్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. అవి మొత్తం కార్బన్ క్రెడిట్స్లోకి వచ్చేస్తాయి. అంటే ఎంతవరకు అయితే రిలీజ్ చేయాలో అంతవరకే రిలీజ్ చేయాలి కదా. దానికి మించి ఇంకా రిలీజ్ చేస్తుంది అని అంటే అవన్నీ కార్బన్ క్రెడిట్స్లోకి వెళ్ళిపోతాయి. దాని పట్ల లైక్ అది ఇల్లీగల్ కాబట్టి దాని పట్ల యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా మరి దానిని కాంపెన్సేట్ చేయాలంటే మనం ఏం చేయగలం? మనం ఏం చేయొచ్చు అంటే మన దగ్గర ఉన్న కార్బన్ క్రెడిట్స్ సపోజ్ వేరే కంట్రీకి అవసరం అవుతాయి కదా, వేరే కంట్రీకి మనం సేల్ చేసుకోవచ్చు అనమాట కార్బన్ క్రెడిట్స్ని. అండ్ మోర్ లైక్ ఇన్ ద సేమ్ మ్యానర్ వైస్ వర్సా, మనకు కావాల్సినప్పుడు వేరే కంట్రీ దగ్గర నుంచి కార్బన్ క్రెడిట్స్ మనం కొనుక్కోవచ్చు. దేర్ బై ఇద్దరికి మ్యూచువల్గా బెనిఫిట్ కదా. అటు వాళ్ళ కంట్రీకి యూజ్ అవుతుంది, ఇటు మన దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రాని తీసేయడం వల్ల మనకి కూడా ఈ ఇల్లీగల్ యాక్షన్ అన్నది తగ్గుతుంది. సో లైక్ దట్ అనమాట. దట్ ఈస్ కార్బన్ క్రెడిట్. మోతాదుకు మించి కార్బన్ ఫుట్ ప్రింట్ ఉంటే, దట్ ఈస్ రిలీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటే, అవన్నీ కూడా కార్బన్ క్రెడిట్స్ కిందకి వస్తాయి అనమాట. ఇప్పుడు మనం ఫార్మింగ్ చేయడం వల్ల ఆగ్రో ఎకాలజీ, ఎందుకు న్యాచురల్ ఫార్మింగ్ ఆగ్రో ఎకాలజీ అని అంటున్నామనంటే, మనం అగ్రికల్చర్ త్రూ ఒకప్పుడు ఉన్న పద్ధతి వేరు. అంటే లైక్ న్యాచురల్ అన్ని ఎరువులు ఉండేవి, ఫర్టిలైజర్స్ అవి యూజ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ మాన్యూర్స్ ప్లేస్లో మొత్తం ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ ఇవి యూజ్ చేస్తున్నారు కదా. సో అవి ఏం చేస్తున్నాయంటే మన ఇప్పుడు ఉన్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఇంకా ఎక్కువ చేస్తున్నాయి అనమాట. ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి అవి యాడ్-ఆన్స్ లాగా అవుతున్నాయి. సో అందుకని చెప్పేసి ఇప్పుడున్న దాన్ని తగ్గించడం కోసం ఈ ఇన్సెక్టిసైడ్స్ ఇవి ఎలాగో యూజ్ చేస్తారు కాబట్టి వాటిని తగ్గించాలి. అగ్రికల్చర్ త్రూ ఎట్లా అయినా సరే రిలీజ్ అవుతుంది అనమాట. అవి ఇండైరెక్ట్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఇంక్రీజ్ చేయడంలో తోడ్పడుతున్నాయి. కాబట్టి ఫార్మింగ్ చేసినా ఆగ్రో ఎకాలజీ చేసినా కూడా $50 to $60 బిలియన్ కార్బన్ క్రెడిట్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అంతకు మించి ఇంకా రిలీజ్ అయ్యింది అని అంటే మాత్రం అయితే మనం సెల్ చేయాలి, లేదు అని అంటే వాళ్ళు విధించేదాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే, క్లియర్ కదా? సో లైక్ దట్ అనమాట. నెక్స్ట్ వన్. According to India Meteorological Department, which of the following cyclone is likely to hit Maharashtra and Gujarat? Yes, what is that cyclone? It is Nisarg అనమాట. లైక్ ఈ నేమింగ్ కన్వెన్షన్ అన్నది నేను ఇదివరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లైక్ కొన్ని కంట్రీస్ ఉంటాయన్నమాట,
ఇప్పుడైతే 13 కంట్రీస్ ఈ నేమింగ్ కన్వెన్షన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయన్నమాట. మనతో పాటు లైక్ పాకిస్తాన్, థాయిలాండ్, బంగ్లాదేశ్, లైక్ ఒమన్, వీళ్ళందరూ ఏం చేస్తారంటే నేమ్స్ ఇస్తారనమాట. సపోజ్ ఇప్పుడు మనం ఏం చేసాం, గతి, అగ్ని, వాయు అని చెప్పేసి మనం డిఫరెంట్గా నేమ్స్ ఇచ్చాం కదా. అలాగే వేరే కంట్రీ కూడా ఏం చేస్తుంది అని అంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు నేమ్స్ ఇస్తూ ఉంటారు అనమాట. అలాగా వేరే కంట్రీలో ఎప్పుడన్నా సైక్లోన్ వచ్చింది అనుకోండి, ఒక ఆర్డర్లో వేరే కంట్రీ వాళ్ళు ఇచ్చిన నేమ్ని ఆ సైక్లోన్కి పెట్టడం జరుగుతుంది అనమాట. ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ నిసర్గా అన్నది ఈ నేమ్ ఎవరు ఇచ్చారనంటే బంగ్లాదేశ్ ఇచ్చింది అనమాట. లైక్ రీసెంట్గా మనం చూసుకుంటే June 2nd, 3rd ఇన్ అండ్ అరౌండ్ దోస్ డేట్స్ ముంబైలో ఈ సైక్లోన్ జస్ట్ అటాక్ జరిగిందనమాట. త్రుటిలో తప్పించుకుంది అని చెప్పుకోవచ్చు. లైక్ దిస్ సైక్లోన్ అకర్డ్ ఇన్ ద రీజియన్ ఆఫ్ అరేబియన్ సీ అనమాట. సో ఆ రీజియన్లో జస్ట్ అట్లా అటాక్ అయిపోయి వెళ్ళిపోయింది. ఇట్ హ్యాడ్ లైక్ సివియర్ స్టామ్ అయితే ఏం అవ్వలేదు, జస్ట్ అటాక్ అయిందనమాట. దానికి సంబంధించి దాని యొక్క నేమ్ నిసర్గ అని పెట్టడం జరిగింది. ఆంఫాన్, ఇదివరకు ఆంఫాన్, హుదూద్, ఫోని, తిత్లీ, ఈ తుఫాన్లనే వచ్చాయి కదండి. ఆంఫాన్ సైక్లోన్ నేమింగ్ కన్వెన్షన్ ఎవరు ఇచ్చారు? ఇట్ వాస్ గివెన్ బై థాయిలాండ్ అనమాట. అదేవిధంగా హుదూద్ చూసుకుంటే ఒమన్, లైక్ తిత్లీ చూస్తే పాకిస్తాన్, లైక్ ఫోనే అయితే బంగ్లాదేశ్ అనమాట. సో దీస్ కైండ్ ఆఫ్ నేమింగ్ కన్వెన్షన్స్ ఇట్లా ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్లియర్? నెక్స్ట్ వన్. See, which of the following country launches world's first contact tracing app using both Apple and Google's technology? So what is the country? And it is Switzerland anamata. What is the capital and currency of Switzerland? And it is Bern. Currency వచ్చేసి Swiss franc కదా. సో ఈ కంట్రీ ఏం చేసింది అని అంటే యాపిల్ టెక్నాలజీ అండ్ గూగుల్ టెక్నాలజీ ఈ రెండింటిని కంబైన్ చేసి స్విస్ కోవిడ్ దీనిని జస్ట్ డబ్ చేసింది అనమాట. ఓకేనా? ఈ స్విస్ కోవిడ్ అన్న యాప్ని డబ్ చేసి లైక్ యూజింగ్ యాపిల్ అండ్ గూగుల్స్ టెక్నాలజీ, ఈ రెండు టెక్నాలజీని యూజ్ చేసుకొని దానిని డబ్ చేసింది అనమాట. ఈ స్విస్ కోవిడ్ అన్న యాప్ని, ఇదివరకు ఉన్న యాప్ని దాన్ని డబ్ చేయడం జరిగింది అనమాట. లైక్ ఈ ట్రేసింగ్ యాప్ అన్నది ఇదేంటి అని అంటే ఇప్పుడు ఎవరైనా ఇద్దరు వ్యక్తులు లైక్ దే ఆర్ ఇన్ కాంటాక్ట్ అనుకోండి, అంటే వాళ్ళిద్దరికి మధ్య టచ్, దే ఆర్ ఇన్ కాంటాక్ట్ ఫర్ సో లాంగ్, ఎప్పటి నుంచో కాంటాక్ట్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో సపోజ్ ఒకరికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఆ సెకండ్ పర్సన్కి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఈ యాప్ త్రూ తెలుస్తుంది అనమాట. దట్ ఈస్ దిస్ యాప్. ఓకే, అందుకని చెప్పేసి కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ అని చెప్పి లైక్ అంటే అది కూడా ఇద్దరు వ్యక్తులు కాంటాక్ట్లో ఉండి ఒకళ్ళకి పాజిటివ్ వచ్చి ఇంకొకళ్ళకి ఉందో లేదో అని తెలుసుకోవడం కోసం ఈ యాప్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, త్రూ కాంటాక్ట్ తెలుస్తుంది కాబట్టి దిస్ హాస్ బికమ్ ద కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్. క్లియర్? నెక్స్ట్ వన్. See, Bobby Morrow passed away. He belongs to which of the following profession? Yes, he belongs to the profession Olympic athlete anamata. He belongs to the country America. He is an American Olympic athlete. Basically, ఈయన చిన్నప్పటి నుంచి he was interested towards football అనమాట. బట్ లేటర్ ఆయన కాలేజ్ టైమ్స్కి వచ్చేసరికి ఈయన స్ప్రింటింగ్ పట్ల ఆసక్తి పెరిగింది. స్ప్రింటింగ్ అంటే నథింగ్ బట్ రన్నింగ్ అనమాట. ఓకేనా? లైక్ ఈయన మన ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసుకుంటే లైక్ కేవలం 4 ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. అంటే ఒలింపిక్ ఛాంపియన్స్లో కేవలం 4 ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. ఆ 4 ప్లేయర్స్ కూడా ఏంటి అని అంటే ఒకటే ఒలింపిక్ గేమ్స్లో లైక్ ఈ 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్ ఒక పోటీలో ఈ మూడిట్లో కూడా గోల్డ్ వచ్చిన వాళ్ళు కేవలం ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసుకుంటే కేవలం 4 ఒలింపిక్ ఛాంపియన్స్ ఉన్నారనమాట. ఆ నలుగురిలో ఈ బాబీ మారో కూడా ఒక వ్యక్తి. ఓకేనా? లైక్ 1956కి సంబంధించి హీ గాట్ ఈవెన్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా వచ్చిందనమాట ఈయనకి. లైక్ ఆఫ్టర్ వన్స్ ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కోచ్గా వర్క్ చేయలేదు, ఇంకా వేరే అంటే స్పోర్ట్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు అనమాట. దాని తర్వాత లైక్ హీ ఈజ్ ఇంటూ ఫార్మింగ్.
ఓకేనా, హౌస్ హోల్డ్ యాక్టివిటీస్, ఫార్మింగ్, దీనిలోనే ఎంగేజ్ అయిపోయారు అనమాట. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, so Telangana state formation day observed on which of the following date? Yes, on which date Telangana formation day celebrated? And it is on June 2nd అనమాట. We all know that తెలంగాణ కోసం ఎప్పటి నుంచో లైక్ they have struggled since so long. అప్పటి నుంచి after a lot of struggle in 2014 it got divided from ఆంధ్రప్రదేశ్ కదా. తెలంగాణ స్టేట్ ఇది వరకు తెలంగాణ ఆంధ్ర రెండు కలిసే ఉండేవి, మనందరికీ తెలిసిన విషయం. 2014లో అండర్ ద రెజిమ్ ఆఫ్ యూపీఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలో 2014లో దిస్ తెలంగాణ స్టేట్ గాట్ డివైడెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ కదా. ఒకసారి మనం హిస్టరీ కన్సిడర్ చేస్తే లైక్ దిస్ రీజన్ వాజ్ రూల్డ్ బై మెనీ రూలర్స్. చాలా కాలం వరకు శాతవాహనస్ రూలింగ్ పీరియడ్లో ఉంది, కాకతీయాస్, ఇట్లా డిఫరెంట్ డైనాసిటీస్కి సంబంధించిన వాళ్ళు రూల్ చేశారనమాట. దాని తర్వాత ఫైనల్గా ఇట్ వాజ్ నిజామ్స్ హూ హ్యావ్ రూల్డ్ ది సెకండ్ రీజన్ అనమాట, దట్ ఈస్ హైదరాబాద్. దాని తర్వాత కూడా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇన్ 1948లో ఇట్ గాట్ అనెక్స్డ్ ఇంటూ ఇండియా అనమాట. అప్పుడు ఇండియన్ ఆర్మీ ఏం చేసిందంటే 1948లో మన ఇండియాలో అనెక్స్ చేసింది. అప్పటి వరకు కూడా ఈ తెలంగాణ అన్నది సపరేట్గా ఉండేది, బట్ ఇన్ 1948 ఇట్ గాట్ అనెక్స్డ్ అనమాట. దేర్ బై ఆఫ్టర్ చాలా స్ట్రగుల్ చేసిన తర్వాత 2014లో ఇట్ గాట్ ఇమర్జ్డ్ యాజ్ అ న్యూ స్టేట్. ఓకేనా? సో దిస్ ఇయర్ ఇట్ ఈస్ సెలబ్రేటింగ్ ఫిఫ్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కదా అని సెలబ్రేట్ చేసుకున్నారు. నార్మల్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ లేకుండా ఉంటే దే మైట్ హ్యావ్ సెలబ్రేటెడ్ విత్ గ్రేట్ పాంప్ అండ్ గేట్, బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి జెండా వదనం ఇవన్నీ కామన్. సో లైక్ దట్ అనమాట. క్లియర్ కదా? ఆన్ June 2nd one more day is celebrated, that is International Sex Workers Day is also celebrated on June 2nd అనమాట, along with Telangana State Formation Day. Clear? Who is the first CM of Telangana State? K. Chandrasekhar Rao garu, and first Governor ESL Narasimhan garu. Okay na? Do remember these two things. Okay, ఇప్పుడైతే it is Tamilisai Rajan కదా. Right. Next one. See. Who among the following has been appointed as the next ambassador of India to Papua New Guinea? Yes, who's that? It is Sushil Kumar Singhal anamata. Okay na? What's the capital and currency of this PNG? It is Port Moresby, and the currency is Papua New Guinean Kina anamata. So this is the capital and currency of this PNG. దానికి సంబంధించి నేను ఇదివరకు చెప్పాను, నెక్స్ట్ అంబాసిడర్గా ఎవరిని అపాయింట్ చేస్తారండి అంటే మన ఇండియా తరఫు నుంచి వేరే కంట్రీకి అంబాసిడర్గా ఎవరు అపాయింట్ అవుతారంటే మ్యాక్సిమం ఐఎఫ్ఎస్ లైక్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్సే అపాయింట్ అవుతారనమాట. అంటే మన కంట్రీ తరఫు నుంచి వేరే కంట్రీకి రాయబారిగా అపాయింట్ చేస్తారనమాట ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ని. లైక్ ఇప్పుడు చూసుకుంటే సుశీల్ కుమార్ సింఘాల్. కమింగ్ టు ద అదర్ ఆప్షన్స్ లైక్ రవీష్ కుమార్, he is the ambassador for the country Finland. Ambassador of India ne, but to Finland anamata. Okay, what's the capital currency of Finland andi? It is Helsinki. Currency is euro anamata. C.B. George as the ambassador of India to the country Kuwait anamata. Capital and currency, what is the capital and currency of Kuwait? It is dinar, currency is dinar, and the capital is Kuwait city itself anamata. Okay? Gayatri I. Kumar is the ambassador of India to the country United Kingdom anamata. Capital and currency is London, currency is pound sterling. So this Vijay Kumar, earlier PNG ki earlier he was the ambassador anamata. He was the ambassador of India to PNG, but ఇప్పుడు విజయ్ కుమార్ గారిని రీప్లేస్ చేస్తూ సుశీల్ కుమార్ సింఘాల్ గారు he got appointed as the ambassador of India to PNG అనమాట.
he used to work as a secretary in Ministry of Economic Affairs. ఇప్పుడు కరెంట్ ఈయన పొజిషన్ వచ్చేసి ఓకేనా. లైక్ నౌ he got appointed as the ambassador of India to PNG. Clear? Next one. The union government has launched PM Swanidhi scheme to provide affordable loans to whom? Yes, to whom, and it is to street vendors అనమాట. ఈ పిఎం స్వానిధి దీని యొక్క అబ్రివేషన్ ఏంటి అని అంటే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అనమాట. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. ఈ స్కీమ్ అన్నది బేసిక్లీ ఎవరి కోసం అని అంటే స్ట్రీట్ వెండర్స్, వీధుల్లో వర్తకులు ఉంటారు కదండి, అలా చిన్న తరహా వ్యాపారం చేసుకునే వాళ్ళు, వీధుల్లో అమ్ముకునే వాళ్ళకి ఈ పిఎం స్వానిధి కింద ఏం చేస్తారనంటే లైక్ అప్ టు 10,000 రూపీస్ వరకు లైక్ మన గవర్నమెంట్ తరఫు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అనేది లోన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ లోన్ మరి ఎవరిస్తారు అని అంటే లైక్ అన్ని బ్యాంక్స్ నుంచి ఈ లోన్ అవైల్ చేసుకోవచ్చు. కానీ దీనికి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఏంటి అని అంటే ఈ స్ట్రీట్ వెండర్స్ ఇయర్ మార్చి 24 నుంచి కానీ ఈ వ్యాపారం చేసేవాళ్ళు ఇయర్ మార్చి 24 నుంచి కానీ లేదా అంతకు ముందు నుంచే ఈ స్ట్రీట్ వెండింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఉండాలన్నమాట. అలాంటి వాళ్ళకి మాత్రమే, అది కూడా క్రాస్ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి అవసరం ఉంటే 10,000 లోపు అమౌంట్ని ప్రొవైడ్ చేస్తారనమాట విత్ ఇంట్రెస్ట్. సో అలా ప్రొవైడ్ చేసిన తర్వాత 1 year టైం ఉంటుంది. ఆ విత్ ఇన్ ఆ 1 year టెన్యూర్లో వాళ్ళ గినక లైక్ ప్రాంప్ట్గా పే చేసి లేదా ఇంకా ఆ 1 year టైం స్పాన్ లోపలే ఇంకా ముందే పే చేశారనుకోండి. సపోజ్ నేనే ఒక 10,000 లోన్ తీసుకొని 6 months లోపే నేను 10,000ని రీపే చేసేసాను అనుకోండి. అప్పుడు ఏం చేస్తారనంటే యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ అ లోన్ ఆఫ్ అప్ టు 20,000 రూపీస్ అనమాట. నెక్స్ట్ మీకు 20,000 వరకు లోన్ కూడా ఇస్తారు. దానితో పాటు అడిషనల్ బెనిఫిట్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం తీసుకున్న లోన్ మీద 7% ఇంట్రెస్ట్ మన అకౌంట్లో క్రెడిట్ చేస్తారనమాట. 7% ఇంట్రెస్ట్. ఓకేనా. సో అట్లా స్ట్రీట్ వెండర్స్ అయిన వాళ్ళకి అప్ టు 10,000 లోపు ఇస్తారనమాట. దట్ ఈస్ ద స్కీమ్ ఇంట్రడ్యూస్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అనమాట. క్లియర్ కదా. నెక్స్ట్ వన్. సి Po Jayantilal Nanoma passed away. Yes, he belonged to Archery అనమాట. ఓకేనా. He belongs to the state Rajasthan అనమాట. ఇదివరకు లైక్ he was international both at the national level and at the international level he was the archer అనమాట. దాని తర్వాత he was into coaching. Recently he died at very tender age. That is he is just of 34 years old అనమాట. రీసెంట్గా he died because of an accident, because of a road accident. He has won Asian Cup and 2010లో he has won Grand Prix medal కూడా he has won అనమాట. సో లైక్ దాట్ అనమాట. he is familiar in the field of archery. Clear? Next one. See. World Bicycle Day celebrated on which of the following date? Yes, when it is celebrated? It is celebrated on June 3rd అనమాట. Bicycle Day. Since when it is celebrated అండి? It is celebrated since 2018 అనమాట. 2018 నుంచి we are celebrating this World Bicycle Day. ఇట్లా ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ డేస్ అయినా సెలబ్రేట్ చేశారంటే దానిని మ్యాక్సిమం ఆర్గనైజ్ చేసేది యుఎన్ కంట్రీసే ఉంటాయి అనమాట. యుఎన్ ఆర్గనైజేషన్సే ఉంటాయి. ఇక్కడ కూడా వరల్డ్ బైసైకిల్ డేని యుఎన్ వాళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారు. చెప్పుకున్నాం కదా మనం లైక్ ఏ డే అయినా సరే దాని పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఇక్కడ దీనికి సంబంధించి బైసైకిల్ యొక్క ఇంపార్టెన్స్ని ప్రమోట్ చేస్తూ లైక్ హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్, అది మన పర్సనల్గా సైమల్టేనియస్లీ ఎన్వైర్మెంట్కి కూడా చాలా యూస్ఫుల్ కాబట్టి ఇట్లా 2 విధాలా అది పనిచేస్తుంది. కాబట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అండ్ ఇంకా దీని యొక్క యూజ్ ఇప్పుడున్న దానికంటే ఇంకా ఇంక్రీజ్ చేయాలి అనే ఉద్దేశంతో దానిని ప్రమోట్ చేస్తూ ఈ డేని సెలబ్రేట్ చేస్తారనమాట. జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లేకపోతే
ఇదివరకు లైక్ ఈ సైక్లథాన్ ఇవన్నీ జరిగేవన్నమాట. సైక్లథాన్ యాక్టివిటీస్ కానీ లేదంటే దాని పట్ల వర్క్షాప్ సెమినార్స్ ఇవన్నీ ఉండేవి. బట్ ఇప్పుడు ఆ పొజిషన్ లేదు కాబట్టి ఆల్ హ్యావ్ డన్ వర్చువల్లీ అనమాట. క్లియర్? నెక్స్ట్ వన్. Who among the following has been appointed as the new president of Confederation of Indian Industry? Yes, who is it? And it is Uday Kotak. Earlier he used to serve as chairman cum managing director of Kotak Mahindra Bank anamata. Not only that, he had a lot of experiences. Like సెబీలో కూడా ఈయనకి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సెబీకి సంబంధించి లైక్ ఒక ఎక్స్టర్నల్ అడ్వైజరీ గ్రూప్ ఉంటే దానికి కూడా చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్ ఈయనకి ఆల్ దీస్ ఫాల్స్ అండర్ హిజ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉన్నాయి, న్యూఢిల్లీ కదా. సో దానికి సంబంధించి ఉదయ్ కోటక్ హీ గాట్ అపాయింటెడ్ యాజ్ అ న్యూ ప్రెసిడెంట్ అనమాట. అర్లియర్ ఇట్ ఈస్ విక్రమ్ కిర్లోస్కర్, ఓకేనా. అండ్ సంజీవ్ బజాజ్, he is the vice president for this Confederation of Indian Industry anamata. Clear? Next one. See, which of the following initiative has launched by the central government to conduct a skill mapping exercise of the Indian citizens returning from the overseas under the Vande Bharat mission? Is that it is Swadesh anamata. Okay na? దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి? స్కిల్డ్ వర్కర్స్ అరైవల్ డేటాబేస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ అనమాట. ఈ వందే భారత్ మిషన్, అసలు ఈ వందే భారత్ మిషన్ అన్నది ఏంటండి? ఇదివరకు స్టాండర్డ్ ఇండియన్స్, వేరే కంట్రీలో ఉన్న స్టాండర్డ్ ఇండియన్స్ని తిరిగి ఇండియాకి తీసుకొని వచ్చే మిషనే వందే భారత్ మిషన్ కదా. సో ఇప్పుడు ఆ మిషన్ కిందనే స్వదేశ్ అన్న ఒక లైక్ స్కిల్ మ్యాపింగ్ ఎక్సర్సైజ్ లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఇది దేనికోసం అని అంటే లైక్ వేరే కంట్రీ నుంచి ఇప్పుడు మన కంట్రీకి వచ్చిన ఇండియన్స్ అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క స్కిల్స్ని ఎన్హాన్స్ చేయడానికి, ఇక్కడున్న వాళ్ళ కోసం కాదండి, వేరే కంట్రీస్ నుంచి మన ఇండియాకి రిటర్న్ అయినటువంటి ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క స్కిల్స్ పెంచడానికి. ఎందుకు? మేబీ అక్కడ వాళ్ళ ఉపాధి కోల్పోతారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకున్న స్కిల్స్ని ఎన్హాన్స్ చేసి వాళ్ళు దేనికి ఫిట్ ఇన్ అవుతారు చూసి వాళ్ళని దానిలో రిక్రూట్ చేయడం జరుగుతుంది అనమాట అండర్ దిస్ స్వదేశ్ మిషన్. సో ఇట్ ఫాల్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ ఇట్ ఫాల్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ along with Ministry of Skill Development and Enterprises అనమాట. All these ministries got involved for this skill mapping exercise. Clear kada? Right. Next one. See, which of the following state government has announced its ambitious K-Phone project? What is that state government? And it is Kerala anamata. K-Phone ante entandi? That is Kerala Fiber Optic Network anamata. Kerala Fiber Optics Network project. That is the full form for K-Phone. ఈ ప్రాజెక్ట్ కింద ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఏంటి అని అంటే ఇనిషియల్లీ ఇట్ వాజ్ basically within that state like internet facility provide చేయాలి అంటే అన్ని హౌస్ హోల్డ్స్కి ఆ స్టేట్లో ఉన్నటువంటి ప్రతి హౌస్ హోల్డ్కి క్వాలిటీ ఇంటర్నెట్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయాలి. ఆ ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. దాని తర్వాత ఇంకా ఎక్కువ బడ్జెట్ ఇన్ఫ్యూజ్ చేయడం వల్ల దాని ద్వారా ఈ కేరళకి సరౌండింగ్స్ ఉన్నటువంటి రూరల్ ఏరియాస్ అవ్వచ్చు లేదా సెమీ అర్బన్ ఏరియాస్ వాటిల్లో కూడా ఈ స్కీమ్ని విస్తరించడం, ఈ ప్రాజెక్ట్ని విస్తరించడం జరిగిందనమాట. ఈ స్కీమ్ అనేది డిసెంబర్ 2020 వరకు ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకేనా? మేజర్ థింగ్ ఏంటి అని అంటే దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్స్ బెనిఫిట్ అవుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా అండర్ ది స్కీమ్ బెనిఫిట్ అవుతాయి, అండర్ దిస్ ప్రాజెక్ట్ బెనిఫిట్ అవుతాయి అనమాట. ఓన్లీ వన్ థింగ్ దట్ ఈస్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ప్రొవైడర్ అనమాట. ఓకే, క్లియర్? నెక్స్ట్ వన్.
Basu Chatterjee passed away. He belongs to which of the following profession? Yes, he is the director anamata. Basu Chatterjee is a filmmaker. Like he was a Bollywood filmmaker. Age old ailments వల్ల చనిపోవడం జరిగింది అనమాట. అది రీజన్ ఈయన చనిపోవడానికి. లైక్ ఈయన చూస్తే లైక్ 1940s ఈజ్ మూవీస్ ఆర్ లైక్ మధ్యతరగతి కుటుంబాల మధ్య ఉండేటువంటి ఎఫెక్షన్, ఆ ఎఫెక్షన్ చాలా లైక్ క్లియర్గా ఆ ఎమోషన్స్ని చాలా బాగా పలికించగలరు అనమాట త్రూ హిస్ మూవీస్. లైక్ ఆయన చిత్రీకరించినటువంటి సినిమాల్లో కొన్ని సినిమాలు చూస్తే లైక్ వీ హ్యావ్ రజనీగంధ, పియా కి ఘర్, యాదవ్ కి బారాత్, ఇలా మెనీ మూవీస్ అనమాట. లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ యొక్క ఎమోషన్స్. ఓకే, అండ్ హీ యూస్ టు ట్రీట్ ఫీమేల్ యాజ్ ఈక్వల్స్ విత్ మెన్ అనమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ని ఈక్వల్గా ట్రీట్ చేసేవాళ్ళు అనమాట ఈయన. క్లియర్ కదా? నెక్స్ట్ వన్. See. Name the Indian NGO which won the World No Tobacco Day 2020 awards in the Southeast Asia region category. Yes, what is it and what is that organization? It is SEEDS anamata. Socio-Economic and Educational Development Society. ఈ సొసైటీ అన్నది లైక్ 2001లోనే ఫౌండ్ చేశారనమాట. అప్పటి నుంచి ఈ సొసైటీ అన్నది లైక్ పావర్టీని ఎరాడికేట్ చేయడానికి అండ్ మోరోవర్ ఈ గుట్కా సిగరెట్, పాన్ మసాలా వీటి యొక్క కన్జంప్షన్ని తగ్గించాలి ఇన్ ద సొసైటీ అని ఎక్కువ స్ట్రైవ్ చేస్తూ ఉండేది అనమాట. వరల్డ్ నో టొబాకో డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి? ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఇట్ ఈస్ ఆన్ May 31st అనమాట, వరల్డ్ నో టొబాకో డే. సో ఆ రోజునే ఈ అవార్డ్స్ ప్రజెంట్ చేస్తుంది అనమాట WHO అనేది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కేవలం ఆర్గనైజేషన్స్కి మాత్రమే ఇవ్వదండి. ఆన్ దిస్ డే పర్సన్స్ ఎవరైతే ఈ టొబాకో అవ్వచ్చు, టొబాకో ప్రొడక్ట్స్, పాన్ మసాలా, గుట్కా, ఇవన్నీ ఎవరైతే వీటి యొక్క కన్జంప్షన్ని తగ్గించడానికి వాళ్ళ సహాయశక్తిలో కాంట్రిబ్యూట్ చేస్తారో పర్సన్స్కి కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది కూడా దీనికి సంబంధించి 6 రీజియన్స్ ఉన్నాయి కదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి. ఆ 6 రీజియన్స్లో ఉన్నటువంటి లైక్ పర్సన్స్ అవ్వచ్చు లేదంటే ఆర్గనైజేషన్స్, వాళ్ళకి ఎవ్రీ ఇయర్ అవార్డ్స్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట వాళ్ళు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ బట్టి. క్లియర్? ఈ ఇయర్కి సంబంధించి మన సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్కి సంబంధించి ఇట్ ఈస్ సీడ్స్ అనమాట. క్లియర్ కదా? నెక్స్ట్ వన్. Who among the following has been appointed as brand ambassador of footwear giant Adidas India? Yes, who's it? It is Manushi Chiller. She was the Miss World. ఈవిడ 2017కి సంబంధించి షీ వాజ్ మిస్ వరల్డ్ కదా. ఇప్పుడు ఆ మనుషి చిల్లర్ ఈ ఎడిడాస్ ఫుట్వేర్ జైంట్ ఎడిడాస్ ఉంది కదండి, దానికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది అనమాట. నాట్ ఓన్లీ దాట్, రీసెంట్గా యూనిసెఫ్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి రెడ్ డాట్ ఛాలెంజ్ దీనిలో కూడా ఈ క్యాంపెయిన్లో కూడా ఈవిడ పార్టిసిపేట్ చేయడం జరిగింది అనమాట. ఈ రెడ్ డాట్ ఛాలెంజ్ అనేది ఏంటి అని అంటే లైక్ విమెన్ మెన్స్ట్రుయేషన్ పీరియడ్లో వాళ్ళ హైజీన్ మెయింటైన్ చేయాలి, ఆ క్యాంపెయిన్ దానికి సంబంధించిన క్యాంపెయిన్ అనమాట. దానిలో కూడా షీ హాడ్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ అండ్ రీసెంట్లీ షీ గాట్ అపాయింటెడ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ this footwear giant Adidas. Clear? 2017 Miss World anamata she was. Clear? Right? Next one, the last one for today. Which of the following initiative has been launched by Union HRD Minister and Minister of State, Housing and Urban Affairs to provide internship opportunities to fresh graduates in all urban local bodies and smart cities across the country? Is what is it? And it is TULIP anamata. Okay na? TULIP దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే that is the Urban Learning Internship Program anamata.
ఓకే, ద అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, దట్ ఈస్ తులిప్. మనం ఇదివరకే చెప్పుకున్నాం, లైక్ మన 2020-2021 యూనియన్ బడ్జెట్కి సంబంధించి ఆ బడ్జెట్ స్పీచ్లో కూడా మన యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు దీని గురించి ప్రస్తావించడం జరిగింది. అండర్ ద ఆస్పిరేషనల్ ఇండియా అన్న కాన్సెప్ట్ కింద లైక్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, వాళ్ళకి ఒక సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయాలి. అర్బన్ లోకల్ బాడీస్ ఆర్ నథింగ్ బట్ మున్సిపాలిటీస్లో అలాంగ్ విత్ దట్ స్మార్ట్ సిటీస్లో, మున్సిపాలిటీస్లో వాళ్ళకి ఇంటర్న్షిప్ని ప్రొవైడ్ చేయాలి. దేర్ బై ఇద్దరు మ్యూచువల్గా బెనిఫిట్ అవుతారనమాట. ఇప్పుడు మన ఇండియాకి సంబంధించి లైక్ ఫ్రెష్ ఇన్నోవేటివ్ థాట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇన్ ద సేమ్ మేనర్ వాళ్ళకి కూడా 1 year వరకు స్టైఫండ్ రూపంలో ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ తులిప్ అన్న కాన్సెప్ట్ కింద ఈ తులిప్ అన్న ఇనిషియేటివ్ ఏంటి అని అంటే, ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోయి వితిన్ 18 months, దట్ ఈస్ నథింగ్ బట్, అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన 1.5 year లోపు క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ అనమాట. ఆ గ్రాడ్యుయేట్స్ బీటెక్ అవ్వచ్చు, బిఏ అవ్వచ్చు, బిఎస్సి అవ్వచ్చు, వాట్ ఎవర్ ద గ్రాడ్యుయేట్ ఇట్ మైట్ బి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి 1.5 year లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్ అనమాట. బై 2025 1 crore ఇంటర్న్షిప్స్ని తయారు చేయడం, 1 crore ఇంటర్న్షిప్ క్యాండిడేట్స్ని తయారు చేయడమే ఈ కాన్సెప్ట్ యొక్క టార్గెట్ అనమాట. ఎంతమంది టోటల్గా 1 crore ఇంటర్న్షిప్ ఫెలోస్ని తయారు చేయడమే బై 2025, దట్ ఈస్ ద టార్గెట్. ఓకే, అండ్ హూ ఇస్ ద యూనియన్ హెచ్ఆర్డి మినిస్టర్? ఇట్ ఈస్ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ గారు కదా. హూ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్? It is Hardeep Singh Puri garu. Clear? So under these two ministries, this initiative has been launched anamata. Clear kadandi? Well, I hope everyone have understood. That's all for today. Until we meet in our next session, be fit, be consistent and